ఓటు వేసే ముందు ఆలోచించకపోతే గత రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకునే వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. జగనన్న పరిపాలనకు చంద్రబాబు నాయుడుకు పరిపాలనకు వ్యత్యాసం. మళ్ళీ చలారీడు లైన్లో నుంచి కూర్చోలేను. ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అయితే మేము బతకలేమండి. సూసైడ్ చేసుకోండి వెళ్ళాడు. ఎంప్లాయీస్ ఎవరో బతకలేరు. చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 4 లక్షల ఉద్యోగాలుంటే మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలోను ఈ 4 పోర్టు నిర్మాణం ద్వారా 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది, రేషన్ కనిపిస్తుంది. సంచాలు లేని వ్యవస్థ ఈ రోజు మన గ్రామంలోనే మీ కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది. ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.